ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. మరొక నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులారా, అనుదినము మనం ఎదుర్కొంటున్న సవాళ్ళని ఎదిరించాలంటే దేవుని కృపవార్త మనకి ఎంతో అవసరమై ఉంటుంది. కాబట్టి ప్రతిదినము తప్పనిసరిగా వాగ్దానం వినాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. నేటి వాగ్దాన భాగంగా యెషయా గ్రంథంలో నుంచి 46వ అధ్యాయము 11వ వచనం. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు అని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చేదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచేదను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏదన్నా నీ జీవితంలో ఒక కార్యం చేయాలంటే దేవుడు మంచి ఉద్దేశం కలిగి ఉంటాడు. మన పట్ల దేవుడు అనేకమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటాడు అనమాట. మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు, దాన్ని సఫలపరుస్తానంటున్నాడు దేవుడు. దావీదు పట్ల మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. దావీదుతో కూడా 7 మంది అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా యెషయా పిలిపించాడు. యెషయా కుమారుల్ని సమూయేలు ప్రవక్త ఒక్కొక్కరిని 1 by 1, ఎలియాబు పెద్దవాడు, మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఒకరిని పిలుస్తా వస్తున్నాడు. వీళ్ళు కాదు దేవుడు కోరుకున్న వాళ్ళు వీళ్ళు కాదని చెప్పినప్పుడు లాస్ట్ వాడు దావీదు పట్ల దేవుడు మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. అతన్ని లాస్ట్ వాడిని తీసుకొని వచ్చినప్పుడు ఇతడే నేను కోరుకున్నటువంటి దావీదు, ఇతను అభిషేకించు సమూయేలు అన్నాడు దేవుడు. చూసారా, గొర్రెలు కాసుకున్నటువంటి దావీదు పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, దాన్ని సఫలపరిచాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ పట్ల, నా పట్ల, మన కుటుంబంలో దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, దానిని సఫలపరుస్తాడంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ పట్ల చూడండి, నేను చెప్పిన్నాను, దాన్ని నెరవేర్చేదను. దావీదుతో సత్య ప్రమాణం దేవుడు చేశాడు, నీ తర్వాత నీ సంతానము సింహాసనం మీద ఉండక మానదు అని. తరతరాలు నీ యొక్క కుటుంబం, నీ సంతానము సింహాసనం మీద కూర్చొని పెడతానని, ఎక్కిస్తాను దేవుడు అని వాగ్దానం చేసినాడు కదా. నమ్మదగిన దేవుడు. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదను. దావీదు జీవితం ముగించిపోయింది. సొలొమోన్ దేవుడు ఎక్కించాడు. సొలొమోన్ తర్వాత అబ్షాలోము దేవుడు రాజుగా అభిషేకించి సింహాసనం ఎక్కించాడు. ఇలాగా కొన్ని తరాలు దేవుడు చెప్పాడు, దాన్ని నెరవేర్చుతున్నాడు. ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. ఈరోజు మన అందరి పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. మరి వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తుండగా దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం దేవుడు నెరవేర్చును గాక. బాధపడకండి. ఈరోజు నీకు గర్భఫలం లేదని బాధపడుతున్నావు, గర్భఫలం నీకు ఇవ్వడానికి దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో వ్యాపారం లేదు బాధపడుతున్నావా, మంచి వ్యాపారాన్ని ఇవ్వడానికి దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. వ్యాపారాన్ని దీవించడానికి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు మంచి కారుని, బైక్ని ఇవ్వాలని ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈరోజు ఆరోగ్యం లేక అనేక సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నావా, బాధపడుతున్నావా, కుటుంబంలో ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నావా, దేవుడిని దీవించాలని ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, మంచి ఆలోచన కలిగి ఉన్నాడు, ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు దాన్ని ఈరోజు సఫలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. భయపడకండి, బాధపడకండి. ఎన్నో దినాల నుంచి ఇల్లు కట్టలేకపోతున్నావు, మధ్యలో ఆగిపోయిందా? దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం దేవుడు సఫలపరచబోతున్నాడు జీవితంలో. నీకు ఇల్లు అది ప్రారంభమై ముగించేదాకా దేవుడు మంచి నీ పట్ల సహాయం చేయబోతున్నాడు. కారు తీయాలని, బైక్ తీయాలని దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, నీకు ఇవ్వాలని. దాన్ని దేవుడు సఫలపరుస్తానంటున్నాడు. అనేక దినముల కోసం నువ్వు ప్రార్థిస్తున్నావు కదా, దేవుడు నీ పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈరోజు పరిచర్యలను పాటలు పాడాలి, మ్యూజిక్ సిస్టమ్ అంతా కూడా ప్లే చేయాలి, తబలా వాయించాలని ఎంతో నువ్వు ఆశ కలిగి ఉన్నావు కదా. నీ పట్ల దేవుడు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలని దేవుడు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది సఫలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. బాధపడకండి. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు ఉన్నతమైన స్థితిలో ఎక్కించాలని ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. దాన్ని ఈరోజు సఫలపరుస్తానంటున్నాడు. నీ కొరకు అనేక ఆశీర్వాదాలు దాచిపెట్టున్నాడు దేవుడు. ఆ సమయం వచ్చింది, మంచి ఉద్దేశం నీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడు అనమాట. ఎందుకు పనికిరావని తృణీకరించబడినటువంటి నిన్ను దేవుడు నీ పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. తల్లిదండ్రులు తృణీకరిస్తున్నారా? బంధువులు, సహోదరులు తృణీకరిస్తున్నారా? ఆఫీసులను పనికిరావని తృణీకరిస్తున్నారా? ఏలన చేస్తున్నారా? దేవుడు నీ పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. కొంచెం ఓపిక పట్టు, నిరీక్షించు, దేవుని సన్నిధిలో ప్రార్థించి వాగ్దానం నెరవేరాలని
ప్రార్థన చేసినటువంటి ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు చెప్పి ఉన్నాడు, దాన్ని నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చండి. ఈరోజు మా పట్ల మంచి ఉద్దేశం కలిగి ఉన్నావు, ఉద్దేశం నెరవేర్చండి, సహాయం చేయండి తండ్రి. మంచి ఉద్దేశం మా పట్ల కలిగి ఉన్నావు, దాన్ని సఫలపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి, మీకు లోబడి ప్రార్థించడానికి కృప చూపించండి అయా. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. వారు మీ యొద్ద నుంచి పారిపోతారని సెలవు ఇచ్చిన గొప్ప దేవుడు. అనేక దినముల నుంచి మేము అనుకున్నటువంటి ఆయా ఆలోచన, ఆ కోరికలు నాయన నెరవేరలేదేమో. ఈరోజు మా పట్ల నువ్వు అంతకన్నా మంచి ఉద్దేశం కలిగి ఉన్నావు, దాన్ని సఫలపరుస్తాను వాగ్దానం చేసినావు. నేను చెప్పిన్నాను, దాన్ని నెరవేరుస్తానన్నావు తని నాయన ప్రభువా. దావీదు సింహాసనం, దావీదు సంతానాన్ని సింహాసనం మీద ఎక్కించావు నాయన ప్రభువా. చెప్పినావు, నెరవేర్చావు, ఉద్దేశం కలిగి ఉన్నావు, దాన్ని సఫలపరిచే మహాదేవుడు తని నాయన. మీ మాటలు గొప్ప సత్యం ప్రభువా. ఉద్యోగం లేక బాధపడుతున్న వారి పట్ల మంచి ఉద్దేశం కలిగి ఉన్నావు కదా ప్రభువా, అది సఫలపరచండి. వివాహం కాకుండా బాధపడుతున్న వారి పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నావు ప్రభువా, అది సఫలపరచండి. యేసునామములో మంచి వివాహ సంబంధం సమకూర్చబడిన గర్భం లేక బాధపడుతున్న జీవితాల్లో ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నావు తండ్రి. ఆలస్యమైన కూడా మంచి ఉద్దేశం కలిగి ఉన్నావు కాబట్టి మంచి కుమారులు కుమార్తెలు బిడ్డలకు అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలు మటు సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి. ప్రయాణాలు చూస్తున్న అందరి జీవితాల్లో ఆయన క్షేమం తెచ్చండి. ప్రతి విధమైన కీడుని తప్పించి ఆయన క్షేమం తెచ్చండి. కుటుంబాలు సమాధానం, నెమ్మది, ఐక్యత దయచేయండి ప్రభు. ఆరోగ్యాలు హాస్పిటల్లో ఉన్న అందరి పట్ల నాయన వాక్కును పంపించి స్వస్థపరచండి, స్వస్థ అనుగ్రహించండి. స్వస్థపరిచి యెహోవా నేనే అవుతండి. మీ హస్తాలతో మట్టి స్వస్థపరచండి. వాళ్ళందరికీ కాపాడండి ప్రభు నాయన. తండ్రి, కుటుంబంలో క్షేమం తెచ్చండి. విధురాల పట్ల న్యాయం చేయండి ప్రభు. చదువుకున్న పిల్లలందరికీ నాయన క్షేమం తెచ్చండి. యవనస్తులకు మంచి జ్ఞానం తెచ్చండి. కృప చూపించండి ప్రభు నాయన. పాడైపోకుండా ఆయన వారిని ఇంటర్నెట్ వ్యసనాన్ని పిలిపించి పిల్లలందరినీ కాపాడండి, క్షేమం తెచ్చండి. దేశం పట్ల మీరు ఉద్దేశం, మంచి ఉద్దేశం కలిగి ఉన్నావు ప్రభు. మా బిడ్డల పట్ల మంచి ఉద్దేశం కలిగి ఉన్నావు, అది సఫలపరచండి. వాగ్దాన్ని నెరవేర్చండి, కృప చూపించండి, సహాయం చేయండి. సంఘం పట్ల ప్రభు, సేవకులందరి పట్ల మంచి ఉద్దేశం కలిగి ఉన్నావు, ఉద్దేశం నెరవేర్చండి, సఫలపరచమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.